టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యే ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఐపీఎల్ 2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో ముంబై సారథిగా హార్దిక్ పాండ్యే బరిలోకి దిగాడు. హార్దిక్ కు కెప్టెన్ గా తొలి మ్యాచ్ లోనే ఘోర అవమానం ఎదురైంది. టాస్ సందర్భంగా హార్దిక్ మైదానంలో వచ్చినప్పుడు అభిమానులు రోహిత్ అంటూ ఎగతాళి చేశారు. కాగా ఐపీఎల్ 2024 సీజన్ వేలానికి ముందు రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యేను జట్టు కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ నియమించిన సంగతి తెలిసిందే. హార్దిక్ కు గుజరాత్ టైటన్స్ నుంచి ట్రేడ్ చేసుకుని మరీ తమ జట్టు పగ్గాలను ముంబై అప్పగించింది. ముంబై తీసుకున్న ఈ నిర్ణయాన్ని హిట్మన్ అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో రోహిత్ శర్మ సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మతో హార్దిక్ ఆటలాడుకున్నాడు. పదే రోహిత్ శర్మ ఫీల్డింగ్ పొజిషన్ ను హార్దిక్ మారుస్తూ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. సాధారణంగా 30 యార్డ్ సర్కిల్లో ఉండే రోహిత్ ఈ మ్యాచ్ లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ కనిపించాడు. గుజరాత్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన గేర్లాండ్ కోయంజీచ్ బౌలింగ్ లో రోహిత్ ను తొలుత మిడాండ్ లో ఫీల్డింగ్ లో చేయమని హార్దిక్ ఆదేశించాడు. అయితే బౌలర్ తో మాట్లాడిన హార్దిక్ వెంటనే రోహిత్ ను మళ్లీ లాంగ్ ఆన్ పొజిషన్ కు వెళ్లమని సూచించాడు. హార్దిక్ ఆర్డర్స్ ఇవ్వడంతో రోహిత్ పరిగెత్తుకుంటూ లాంగ్ ఆన్ కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు హార్దిక్ కావాలనే రోహిత్ ఫీల్డింగ్ ను పొజిషన్ ను మార్చాడంటూ కామెంట్లు చేస్తున్నారు.